before solving the problems, we have to know some terms. Proper fractions. If f of x by g of x is a fraction, so f of x by g of x అనేది ఒక fraction అయితే మనకి f of x is less than g of x అంటే denominator greater than అయి ఉండాలి. Degree of f of x is greater than degree of g of x. Then it is called proper fraction. For example, x square by x cube. మనకి న్యూమరేటర్ ఒక డిగ్రీ 2 and the denominator degree is 3. మనకి ఇక్కడ denominator degree అనేది ఎక్కువ. So the degree of denominator is greater than degree of numerator. So it is a proper fraction. And improper means greater than or equal to. For example, for greater than x power 4 by x square. So this is a improper fraction. ఎందుకంటే ఇక్కడ మనకి న్యూమరేటర్ ఒక డిగ్రీ 4 and denominator degree is 2. So denominator degree is less than numerator degree. So it is a improper fraction. Or equal x square by x square or x square by x plus 1 into x minus 1. So these are equal fractions. ఇవి మనకి ప్రాపర్ ఇంప్రాపర్. నెక్స్ట్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అండ్ రెడ్యూసిబుల్. సో ఇర్రెడ్యూసిబుల్ అంటే మనకి ఇచ్చిన దాన్ని ఇంకా ద ప్రొడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్ కింద ఎక్స్ప్రెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 1 by x square plus 1ని సో ప్రొడక్ట్ ఆఫ్ మోర్ దాన్ 2 పాలినామియల్స్ గా ఎక్స్ప్రెస్ చేయలేం. సో x square plus 1. బట్ రెడ్యూసిబుల్ అంటే ఎక్స్ప్రెస్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ x square minus 1 square ఉందంటే దాన్ని x minus 1 into x plus 1. సో a square minus b square is equal to a plus b, a minus b. అప్పుడు మనం a by x minus 1 plus b by x plus 1. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మనకి టోటల్ 5 టైప్స్ ఉన్నాయి. సో ఆ 5 టైప్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, లీనియర్ ఫ్యాక్టర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3 by x plus 2, 2x plus 1. సో ఫస్ట్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చెక్ చేసుకోవాలి. సో న్యూమరేటర్ యొక్క డిగ్రీ 1 అండ్ డినామినేటర్ సో మనకి ఇక్కడ x ఇంటూ 2x ఉందంటే 2x స్క్వేర్ వస్తుంది. సో డిగ్రీ ఎంత మనకి x స్క్వేర్ అంటే డిగ్రీ 2. మనకి ఇక్కడ చూసుకుంటే డినామినేటర్ యొక్క డిగ్రీ ఈస్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్. సో ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మనం a by x plus 2 సో ఒక రూట్ రాస్తాం ప్లస్ b by 2x plus 1. సో ఇలా చేసినా కరెక్టే. లేదంటే మీరు a by 2x plus 1 ప్లస్ b by x plus 2 ఇలా రాసినా మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలా వచ్చిన తర్వాత మనకి ఈ 2x plus 2కి 2x plus 1 మనకి LCM చేస్తే x plus 2 into 2x plus 1. మనకి ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఎప్పుడు ఈక్వల్ టు సింబల్ ఈ రెండు ఈక్వల్ గా ఎప్పుడు ఒకలానే వస్తాయి. ఇక్కడ మనకి x plus 2 ఉంది, LCM చేసాం. మనకి ఇంకా ఇక్కడ ఏం లేదు, 2x plus 1 లేదు. సో a into 2x plus 1 అండ్ హియర్ b లో మనకి 2x plus 1 ఉంది. సో x plus 2 లేదు కాబట్టి x plus 2 తో మల్టిప్లై చేసాం. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. సో 2x plus 3 is equal to a into 2x plus 1 plus b into x plus 2. Let it be equation number 1. ఇప్పుడు మనకి పాసిబిలిటీ చూసుకోవాలి. ఏదైనా ఏ కానీ బి కానీ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 అవుతుందో చూసుకుని ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బి చూసుకుంటే ఇక్కడ 2 ఉంది. సో ఏ వాల్యూ పెడితే ఈ టోటల్ వాల్యూ 0 అవుతుందో చూసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన బ్రాకెట్ లో ఉంది ఈక్వల్ టు 0 తీసుకుంటే x is equal to -2 అంటే మనం x ని -2 తీసుకుంటే ఈ వాల్యూ అంతా 0 అవుతుంది. సో పుట్ x equal to -2. సో ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, లేదంటే మన ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో 2 into -2 plus 3 into is equal to a into 2 into 2 -2 plus 1 b into -2 plus 2. -2 plus 2 0. Anything into 0 0. -4 plus 1. 2 into 2 -4 plus 3 -4 3 -1. మైనస్ మైనస్ క్యాన్సిల్. సో a వాల్యూ ఇస్ 3. మనకి ఏ వాల్యూ వచ్చింది, ఇంకా మనకి b వాల్యూ రావాలి. సో ఫర్ b వాల్యూ ఇప్పుడు మనం
ఏ వాల్యూనంతా 0 చేయాలి. సో ఇక్కడ ఉన్న టర్మ్ని ఈక్వల్ టు 0 చేయాలి. సో 2x ఈక్వల్ టు -1. సో x ఈక్వల్ టు -1/2 అంటే మనం ఇక్కడ xని 1/2 కింద తీసుకోవాలి. సో పుట్ x ఈక్వల్ టు -1/2. సో సబ్స్టిట్యూట్ x is equal to -1/2 in equation number 1. 2 into -1/2 plus 3, a into 2 into -1/2 plus 1, b into -1/2 plus 2. 2 get cancel, -1 plus 3. 2 cancel, -1 plus 1. b into 2 LCM, -1. సో ఇక్కడ మనకు 1 ఉంది. 2 LCM. In one table 2 times. 2 into 2, 4. So 2 is equal to -1 plus 1, 0. So b into 3/2, that is equal to b equal to 4/3. సో మనకి a వాల్యూ b వాల్యూ వచ్చిన తర్వాత సో ఇందులో మనం వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో a మనకి 3 వచ్చింది. సో 3/x plus 2, b 4/3. సో 4/3 into 2x plus 3. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో లీనియర్ ఫ్యాక్టర్స్లోనే సేమ్ ఇలాంటిది ఒక ప్రాబ్లం ఉంది. సో వన్ డిఫరెన్స్ ఈస్ సో ఇక్కడ మనకి 5 ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లంలో 2x plus 3 into 5 into x plus 2, 2x plus 1. సో మనకి ఇక్కడ డినామినేటర్లో ఇలా ఈ x టర్మ్ లేకుండా 5 ఉన్నట్లయితే మనం ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే a/x plus 2, b/2x plus 1 చేసినప్పుడు ఇక్కడ 5 రాయాల్సిన అవసరం లేదు. సో నీడ్ నాట్ టేక్ ద 5 ఇన్ ద డినామినేటర్. సో సేమ్ ప్రాసెస్ మన a b ఫైండ్ చేసిన తర్వాత లాస్ట్లో ఏంటంటే మనకి ఇక్కడ 1/5తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి సో దాని ఆన్సర్ ఏమవుతుందంటే 2x plus 3, 5 into x plus 2, 2x plus 1. ఇక్కడ మనకి 1/5. కానీ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ కింద డినామినేటర్లో 5 అనేది తీసుకోకూడదు. సో 1/5 into 3/x plus 2 plus 4/3 into 2x plus 1. So the answer will be 1/15 into x plus 2 plus 4/15 into 2x plus 1. So this will be the answer. ఇక్కడ మనకి a 1/3 అవుతుంది చూడండి. When we send a this side, it will become 1/3. So here answer is 3. 3 into x plus 2, that is equal to 1/15 into x plus 2 plus 4 into 15 into 2x plus 1. So this is the model number 1. So solve other problems also. So first type లో ఉన్న ఇంకా ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి. సో అందులో 5x plus 1/x plus 2 into x minus 1. సో సొల్యూషన్ అది ఇది వస్తుంది. ఒకసారి ట్రై చేస్తే మీకు ప్రాక్టీస్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సెకండ్ టైప్ వచ్చేసి మనకి రూట్స్ ఇవనేవి ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. ప్లస్ రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే ఇచ్చిన రూట్స్ రిపీటెడ్గా ఒకటి ఉండాలి. అండ్ ఆల్సో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే డిగ్రీ 1 అయి ఉండాలి. సో మనం ఇక్కడ చూసుకుంటే లీనియర్. సో దిస్ ఈజ్ ఏ లీనియర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. AP 17 అండ్ TS 17. 2x square plus 2x plus 1 by x cube plus x square. Resolve into partial fractions. సో ఫస్ట్ డినామినేటర్ లో మనం x స్క్వేర్ ని కామన్ తీసాం. సో x స్క్వేర్ అనేది రిపీటెడ్ రూట్. సో x సో రిపీటెడ్ రూట్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్ x plus 1. So before that we have to check whether it is a improper fraction or proper fraction. So ఇక్కడ మనకి డిగ్రీ 2, న్యూమరేటర్ ఒక డిగ్రీ అండ్ డినామినేటర్ డిగ్రీ ఈజ్ 3. సో ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి a/x plus b/x స్క్వేర్. మనకి x క్యూబ్ ఉన్నట్టయితే a/x plus b/x స్క్వేర్ ప్లస్ c/x క్యూబ్ అని రాయాలి. సో ఇక్కడ మనకి x స్క్వేర్ వరకు ఉంది కాబట్టి x స్క్వేర్ రాసాం. లేదంటే మీకు a/x plus 1 హోల్ స్క్వేర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/. సో దిస్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ a/x plus 1 plus b/x plus 1 హోల్ స్క్వేర్. సో ఇలా రాయాలి.
నెక్స్ట్ దిస్ వన్ a by x ప్లస్ b by x స్క్వేర్ ప్లస్ c by x ప్లస్ 1. సో దీనికి ఎల్సిఎం తీసుకుంటే x స్క్వేర్ x ప్లస్ 1. సో దీస్ బోత్ విల్ క్యాన్సిల్. మనకి ఇక్కడ ఏ డినామినేటర్లో x ఉంది, కానీ మనకి ఇక్కడ x స్క్వేర్ ఇంటూ x ప్లస్ 1 అంటే ఏం తక్కువ ఉన్నాయి x ప్లస్ 1. నెక్స్ట్ బీలో మనకు ఆల్రెడీ x స్క్వేర్ ఉంది అంటే ఏం లేదు, మనకి x ప్లస్ 1 లేదు. సో b ఇంటూ x ప్లస్ 1. సిలో మనకి x ప్లస్ 1 ఉంది, ఇంకేం లేదు, x స్క్వేర్ లేదు. సో c ఇంటూ x స్క్వేర్. అలా మనకి ఏదైతే లేదో దాంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో డినామినేటర్స్ క్యాన్సిల్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందో చూసుకుని నెక్స్ట్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ 0, ఇప్పుడు x ఈక్వల్ టు 0. సో 0 తీసుకుంటే ఏమవుతుందంటే ఈ c టర్మ్ అనేది 0 అవుతుంది, ప్లస్ ఏ టర్మ్ కూడా 0 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి x ఉంది. సో 0తో మల్టిప్లై చేస్తే ఇదంతా 0 అవుతుంది కాబట్టి 0 చూసుకున్నాం. సో వీ గెట్, సో 2 ఇందులో 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లేస్లో. సో దెన్ వీ గెట్ b ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ మనకి ఇక్కడ b ఉంది x ప్లస్ 1, ఇక్కడ మనకి -1 సబ్స్టిట్యూట్ చేస్తే సో దిస్ టోటల్ పార్ట్ విల్ బికమ్ 0. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి x ప్లస్ 1 ఉంది, ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే e ఆల్సో బికమ్స్ 0. అది మనకి ఎలా అంటే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. సో x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వాల్యూ కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఫర్దర్ గా ఏ పాసిబిలిటీస్ లేవు, ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవడానికి. సో దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఈక్వేటింగ్ ద కోఫిషియన్స్. మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సారీ బి వాల్యూ అండ్ సి వాల్యూ. స్టిల్ వీ హ్యావ్ టు గెట్ ఏ వాల్యూ. సో ఏ వాల్యూ కావాలంటే మనం ఏ యొక్క కోఫిషియన్స్ ని కంపేర్ చేస్తే మనకి వాల్యూ వస్తుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అంటే మనకి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియన్ కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. లేదు అంటే మనకి ఇక్కడ బి వాల్యూ రాలేదనుకోండి, అప్పుడు మనం ఎక్స్ యొక్క కోఫిషియన్స్ ని కంపేర్ చేయాలి. సో ఈక్వేటింగ్ ద కోఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియన్స్ కంపేర్ చేస్తే మనకి, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియన్ ముందు ఏ ఉంది, సో ఏ, అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని కూడా రాయాలి. సో సి. సో వీ ఆల్రెడీ నో ద వాల్యూ ఆఫ్ సి, సో సబ్స్టిట్యూట్ ఇట్. సో ఇక్కడ ఈక్వేషన్ లో మనకి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియన్ 2. సో 2 a plus c is equal to 2. We already know the value c. So substitute. a is equal to 2 minus c. So a is equal to 1. So మనకి b, c, a values ఉన్నాయి. సో మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. Substitute a, b, c values in this equation. Finally we get this answer. సో సేమ్ మోడల్లో మనకు ఒక ప్రాబ్లం ఉంది, అది TS 18 లో వచ్చింది. ఇక్కడ x క్యూబ్ ఉంది కదా, సో a by x, b by x స్క్వేర్, c by x క్యూబ్ ప్లస్ t by x ప్లస్ 3. సో సేమ్ ఎలా అయితే చేసామో అలానే ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. సో యూ గెట్ ఏ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి ఏదైతే లేదో దాంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకి x ఉంది, సో స్టిల్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ అండ్ x ప్లస్ 3. సో దాంతో మల్టిప్లై చేసాం. ఇక్కడ x స్క్వేర్ ఉందంటే ఇంకా x ప్లస్ 3 లేదు. నెక్స్ట్ x ప్లస్ 3, నెక్స్ట్ dx క్యూబ్. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో మనకి x -3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ 0 అయిపోతాయి. సో దెన్ వీ విల్ గెట్ d. నెక్స్ట్ x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వాల్యూ వస్తుంది. సో ఇంకా మనకు ఫర్దర్ గా పాసిబిలిటీస్ లేవు కాబట్టి మనకి ఇంకా a, b వాల్యూస్ రావాలి కాబట్టి మనం కోఫిషియన్స్ కంపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలంటే, సో ఇక్కడ కోఫిషియన్ కంపేర్ చేస్తే x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ ఉంది. సో x క్యూబ్ యొక్క కోఫిషియన్స్ ఈక్వేట్ చేస్తే మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ x క్యూబ్ తీసుకుంటే a ఉంది ప్లస్ d కూడా ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి x క్యూబ్ లేదు కాబట్టి 0కి ఈక్వేట్ చేసాం. So already we have the d value, then substitute and equating the coefficients of x square. x square చూసుకుంటే మనకి ఇంకా మనకి b వాల్యూ కావాలి కదా, b అంటే ఇక్కడ x స్క్వేర్, x into x స్క్వేర్, bx square plus 3. So here coefficient is b and here we don't have any x square. And also ఇక్కడ కూడా మనకి x స్క్వేర్ ఉంది చూడండి, a x స్క్వేర్ x ప్లస్ 3. సో ఇక్కడ మనం a ని 3 తో మల్టిప్లై చేస్తే మనకి 3ax స్క్వేర్ వస్తుంది, అంటే ఇక్కడ మనకి x స్క్వేర్ టర్మ్ కూడా ఉంది. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ వైల్ రైటింగ్ దిస్. సో 3a is the coefficients. So 3 plus b is equal to 0, then b is equal to 3. Now substitute a, b values in this equation.
CD also. So finally we get this answer. So second type లో ఉన్న ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఫర్ ప్రాక్టీస్. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ దీస్ ఆర్ ద ఆన్సర్స్. అండ్ థర్డ్ టైప్, ఇప్పుడు వరకు మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ చూసాం. ఇప్పుడు ఇంప్రాపర్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఆర్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. సో ఫస్ట్ మోడల్ గ్రేటర్ దెన్. ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కదా, అంటే మనకి డిగ్రీ 2. సో గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ 1. సో ఈ కండిషన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 2ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద రాయండి. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2. That is equal to x square plus x minus 2. So this is the quadratic equation. So ఈ ఈక్వేషన్ తో మనం పైన ఉన్న దాన్ని డివైడ్ చేయాలి. సో how to divide? x square plus x minus 3 x cube. సో మనకు ఉంది ఇక్కడ x cube బై ఇక్కడ మనకి x square చూసుకోవాలి. సో x square both will cancel, we get x. సో ఈ x ని ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ multiply x into x square plus x minus 2. So x ni దీంతో multiply చేయాలి. Then we get x cube plus x square minus 2x. So write down here x cube plus x square minus 2x. Subtraction. So these both will cancel. We get minus x square plus 2x. అగైన్ ఇక్కడ మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. సో విల్ గెట్ minus 1. So substitute minus 1 here. Again multiply minus 1 into x square plus x minus 2. So that is equal to minus x square minus x plus 2. Minus x square minus x plus 2. Subtraction. So when we are doing subtraction, the signs will change. This 2 will cancel. Plus 2x plus x, 3x minus 2. So this is the remainder. So మనకి ఇక్కడ quotient x minus 1 వచ్చింది, divider x square plus x minus 2, 3x minus 2. సో మనకి ఇలా ఉన్నప్పుడు దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయడానికి ఎలా రాయాలంటే ఫస్ట్ quotient ఇక్కడ రాయాలి. quotient, so x minus 1 plus remainder 3x minus 2 by divider. So this is the formula. మనకి లోవర్ క్లాసెస్ లో కూడా నేర్చుకుంటాం. q plus r by divider. సో ఇక్కడ మనకి కోషంట్ x minus 1 వచ్చింది కాబట్టి రాసాం. నెక్స్ట్ 3x minus 2 by x square plus x minus 2. సో మనకి ఇది అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇప్పుడు దీన్ని మన పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద రిజాల్వ్ చేసి సో లాస్ట్ లో x minus 1 ప్లస్ ఇక్కడ వచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే మన ఆన్సర్ కంప్లీట్ అయినట్టే. ఇది ప్రాపర్ ఎందుకంటే దీని డిగ్రీ 1 అండ్ హియర్ ద డిగ్రీ ఇస్ 2. సో న్యూమరేటర్ డిగ్రీ ఇస్ లెస్ దెన్ డినామినేటర్ డిగ్రీ. సో మనకి ఇక్కడ వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద చేసి ఏ వాల్యూ బి వాల్యూ మనకి ఎలా అయితే ఒక వాల్యూ 0 అవుతుందో సబ్స్టిట్యూట్ చేసుకుని సో నెక్స్ట్ ప్రాసెస్ ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యి ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ మనకు లాస్ట్ లో మనకి ఇక్కడ మనకి కోషంట్ x minus 1 ఉంది కదా, దాన్ని కంపల్సరీగా రాయాలి. ఒకవేళ రాయిపోతే మనకి మార్క్స్ అనేవి కట్ ఆఫ్ అవుతాయి. సో x minus 1 ప్లస్ 1/3 ఇంటూ x minus 1 ప్లస్ 8 ఇంటూ 8/3 ఇంటూ x ప్లస్ 1. సో ఇది రాయడం మాత్రం మనం మర్చిపోకూడదు. సో సేమ్ మోడల్లో మనకు ఇంకొక ప్రాబ్లం x power 4/x minus 1 ఇంటూ x minus 2 విచ్ ఇస్ రిపీటెడ్ ఇన్ TS16. సో మనకి ఇక్కడ డిగ్రీ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. సో మనం దీన్ని ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయడానికి డివిజన్ చేయాలి. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ డినామినేటర్ ఇంటూ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత సో డివిజన్ చేయాలి. సో ఎలా చేయాలో ముందు ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, సో సేమ్ ఆ ప్రాసెస్ నే చేస్తే మనకి రిమైండర్ 15x minus 14 and the quotient is x square plus 3x plus 17 and the divider is this one. సో మనం ఎలా రాయాలి quotient plus remainder by divider. సో quotient మనకి x square plus 3x plus 7 రిమైండర్ 15x minus 14 by divider. సో నెక్స్ట్ మనకి సేమ్ ప్రాసెస్ దీన్ని మనం
పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుని సో ఏ బి ఫైండ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఇక్కడ రాయడం మాత్రం మర్చిపోకూడదు. సో వన్ మోర్ ప్రాబ్లమ్ ఇన్ దిస్, ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఇప్పుడు వరకు గ్రేటర్ దాన్ చూసాం, ఇప్పుడు డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ విచ్ ఇస్ రిపీటెడ్ ఇన్ టీఎస్ 16, 19 అండ్ ఏపీ 16. సో ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఇక్కడ మనకు ఆల్రెడీ రిజాల్వ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే అంటే న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అయినప్పుడు సో అప్పుడు ఏం చేయాలంటే మనం న్యూమరేటర్ డిగ్రీ బై డినామినేటర్ డిగ్రీ చూసుకోవాలి. ఇక్కడ మనకి హైయెస్ట్ డిగ్రీ ఎక్స్ క్యూబ్, ఇక్కడ కూడా మనకి ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్. సో వీటి యొక్క కోఫిషియన్స్ చూసుకోవాలి. ఇఫ్ దీని యొక్క కోఫిషియంట్ 1 అండ్ ఈ ఎక్స్ క్యూబ్ యొక్క కోఫిషియంట్ 1, సో 1/1 చేస్తే మనకి 1 వస్తుంది. సో ఆ 1 ఇక్కడ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2/3 వస్తే 2/3 ప్లస్ అని యాడ్ చేయాలి. సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 ప్లస్ అని రాసి ఇంక సేమ్ స్టెప్ ప్రొసీడ్ అవ్వాలి. ఏంటి ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ బి ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 3. సో ఎల్సిఎం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి 1 ఉంది. సో 1 అంటే టోటల్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి. ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. హియర్ ఇక్కడ మనకి బి ఎక్స్ మైనస్ బి ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ సి లేవు కాబట్టి రెండింటితో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి. సో మనకి డినామినేటర్స్ 2 క్యాన్సిల్ అవుతాయి, మనకి ఈక్వేషన్ నెంబర్ 1 వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్స్ మనకి తెలుసు కదా. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ అయితే 0 అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. సో ఈ 3 వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫైనల్లీ వి గెట్ దిస్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద థర్డ్ టైప్ ఎగ్జాంపుల్స్. 2 more examples we have. One solve them. సో మనకి ఇక్కడ డిగ్రీ చూసుకోవాలి. ఇక్కడ మనకి డిగ్రీ ఎక్స్ క్యూబ్, ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్. కోఫిషియన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 1/2 ని ప్లస్ చేసాం. సో సేమ్ ప్రాసెస్. మనకి ఫోర్త్ టైప్ వెరీ ఇంపార్టెంట్, ఏపీ 16, 17 అండ్ 18. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. సో హియర్ ప్రాపర్ ఫ్రాక్షన్ కానీ మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇర్రెడ్యూసిబుల్. సో మనకి ఆ టైంలో ఏం చేయాలంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి బిఎక్స్ ప్లస్ సి అని పైన న్యూమరేటర్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉన్నట్టయితే సో బిఎక్స్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రాసి నెక్స్ట్ మళ్ళీ సి తర్వాత డిఎక్స్ ప్లస్ ఈ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాయాలి. సో ఇది ప్రాసెస్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉన్నట్టయితే మనకి బిఎక్స్ ప్లస్ సి రాయాలి. సో సేమ్ అలా చేసుకుని నెక్స్ట్ స్టెప్స్ నార్మల్గా ఎలా అయితే చేసామో పార్షియల్ ఫ్రాక్షన్కి సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. సో ద డిఫరెన్స్ ఇస్ బిఎక్స్ ప్లస్ సి అని రాయాలి. సో మనకి అదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం 3x మైనస్ 1 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి బిఎక్స్ ప్లస్ సి 1 is x plus 2 and bx plus c into 1 minus x plus x square. So the same process. So AP 19, this is somewhat different problem. మనకి ఇక్కడ ఉన్న టర్మ్ x పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా. సో దీన్ని స్ప్లిట్ చేయడం తెలియదు. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు దీన్ని కంపల్సరీగా మనం రిమెంబర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అగైన్ మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని సాల్వ్ చేస్తే అగైన్ వీ విల్ గెట్ దిస్ వన్. సో అందుకని మనం ఇలా స్ప్లిట్ చేసాం. సో ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఉంటే మనం ఏఎక్స్ ప్లస్ బి అని తీసుకోవాలని బిఫోర్ ఎగ్జాంపుల్లో చూసాం. సో ఏఎక్స్ ప్లస్ బి, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది కాబట్టి సిఎక్స్ ప్లస్ డి. నెక్స్ట్ మనకి ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఏఎక్స్ ప్లస్ బి డినామినేటర్, సో ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇది ఉంది.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 లేదు కాబట్టి దాంతో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ హియర్ ఆల్సో సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇలా సాల్వ్ చేసిన తర్వాత మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అనేది వస్తుంది. ఇప్పుడు వరకు మనం ఏదైనా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ అనేది 0 అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆ పాసిబిలిటీ లేదు. సో కాబట్టి మనం కోఫిషియన్స్ కంపేర్ చేస్తే ఎక్స్ క్యూబ్ కోఫిషియన్ కంపేర్ చేస్తే సో ఏ ఉంది, సి ఉంది. సో ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియన్స్ కంపేర్ చేస్తే మనకి సో ఈ ఈక్వేషన్ నెక్స్ట్ ఎక్స్ 4th ఈక్వేషన్ కాన్స్టెంట్ టర్మ్స్ 5th ఈక్వేషన్ వచ్చింది. సో ఈ 4 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకి ఏబిసిడి వాల్యూస్ వస్తాయి. సో అది ఎలా అంటే ఫస్ట్ 4 మైనస్ 3 చేయాలి. సో 4 మైనస్ 3 సాల్వ్ చేస్తే మనకి ప్లస్ ఈ మైనస్ ఈ గెట్ క్యాన్సిల్, సారీ ప్లస్ ఈ మైనస్ ఈ క్యాన్సిల్, ప్లస్ డి మైనస్ సి క్యాన్సిల్. సో ఏ ప్లస్ ఏ, హియర్ వీ హ్యావ్ ప్లస్ రైట్. సో ఏ ప్లస్ ఏ 2a మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి 6th ఈక్వేషన్ ఏ మైనస్ బి వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ 4th ఈక్వేషన్ ఇక్కడ మనకి 4th ఈక్వేషన్లో ఏ మైనస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 7th ఈక్వేషన్ వచ్చింది. సో హియర్ వీ హ్యావ్ 2 ఈక్వేషన్స్. అండ్ ఫ్రమ్ 5th ఈక్వేషన్లో బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మనకి 6th నుంచి 7th నుంచి మనకి డి అనేది -1 మైనస్ సి. సో ఇలా చేస్తే మనకి 8th ఈక్వేషన్ ఈజ్ ఈ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి 8th ఈక్వేషన్ ఉంది ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఏ ప్లస్ సి. సో ఈ 2 ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే యాడ్ చేస్తే టు గెట్ క్యాన్సిల్ 2a ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఏ 2 అయితే మనకి సి ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ బి 1 అవుతుంది. నెక్స్ట్ డి ఆల్సో. సో డి వాల్యూని ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 దట్ ఈస్ ఈక్వల్ టు -2, డి ఈజ్ ఈక్వల్ టు -2. సో మనకి ఏబిసిడి వచ్చాయి కదా. సో ఈ 4 ఈక్వేషన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ దెమ్ వి గెట్ దిస్ ఆన్సర్. సో 4th టైప్లో మనకి ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ AP 15 and TS 18. వన్స్ ట్రై దిస్ you definitely get the answer. So this is the solution. And this is second one and this is the third one. 5th type is very easy one. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని ఇక్కడ మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది కానీ మనకి ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. సో ఎట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు టేక్ x-1 ఈజ్ ఈక్వల్ టు y. y కింద తీసుకుంటే మనకి x వాల్యూ y+1 వస్తుంది. సో ఈ y+1 అనేది ఈ x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఈజ్ a³ ప్లస్ 3a² b ప్లస్ 3b² a ప్లస్ b³. సో సబ్స్టిట్యూట్ ఇక్కడ మనకి x-1 ఈజ్ ఈక్వల్ టు y. సో y⁴. సో ఇలా వచ్చిన తర్వాత సో 3y³ బై y⁴. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/y. సో సేమ్ y² బై y⁴ 1/y². అండ్ -7y బై y⁴ -7/y³ ప్లస్ 5/y⁴. సో ఇలా వచ్చిన తర్వాత మనకి లాస్ట్ లో వైని ఏమనుకున్నాం x-1. సో అది సబ్స్టిట్యూట్ చేయడం మర్చిపోకూడదు. సో వెరీ ఈజీ వన్. సో ఈ మోడల్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.